నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల భాష కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, సమాజానికి అవునన్నా కాదన్నా ఆదర్శంగానే ఉండాలి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు వాడిన భాషపై తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ధ్వజమెత్తింది, ఏ స్థాయిలో దాన్ని వాడుకుందో మనం చూసాం. రాజకీయాల్లో బూతులు తిట్టడం సంస్కారం కాదు, అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీంతో పాటు ఒకరి వ్యక్తిత్వాన్ని కావచ్చు, శారీరక లోపాలని కించపరచడం తప్పు. ఇది టీడీపీ నేతలు, ఆ పెద్దలు చెప్పిన నీతులు. ప్రజలు కూడా ఆ మాటలు నమ్మి ఏపీలో మార్పు వస్తుందని ఆశించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఏ రేంజ్లో పట్టం కట్టారో మనం చూసాం. కానీ ఇక్కడ అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట అని అంటే ఎలా? అధికారం మారిన తర్వాత కూడా రాజకీయ నాయకుల మాట తీరు మారకపోతే ఎలా? మరి నీతులు చెప్పిన మీరే ఇంకా దిగజారిపోతే ఎలా అన్న అనుమానం అయితే ప్రజెంట్ కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నేతలపై చేసిన పర్సనల్ అబ్యూజ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. గతంలో మీరు చెప్పిన మాటలు ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఒక్కరిని కాదు, అంబటి గారు, వెల్లంపల్లి గారిని, పేర్నాని గారిని, దేవినేని అవినాష్లను టార్గెట్ చేస్తూ ఆయన వాడిన పదజాలం ఏ రకమైన సంస్కారానికి ప్రతీక అనేది కూటమి నేతలు ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ప్రజల నుంచి వస్తున్న అసహనం ఏంటనేది వాళ్ళకు అర్థమవుతుంది. ఇక ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజయవాడలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బోండా ఉమా గారు మాట్లాడుతూ వైసీపీ యువనేత దేవినేని అవినాష్ను ఉద్దేశించి నత్తి పకోడి అంటూ ఓ రేంజ్లో ఆయన చేసిన కామెంట్స్. రాజకీయంగా ఎవరికైనా విభేదాలు ఉంటాయి, అది కామన్. పనుల మీద కావచ్చు, అవినీతి పైన కావచ్చు, విమర్శలు ఉంటాయి, అది కామన్. కానీ ఒక వ్యక్తి మాట్లాడే తీరును లేదా ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని అవహేళన చేస్తూ బహిరంగంగా ఏదో పర్సనల్గా వాళ్ళు మాట్లాడుకుంటే మనకు తెలియకుండా ఏదైనా కామెంట్స్ చేసుకునేది, అది వేరే విషయం. కానీ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే సదరు ప్రతిపక్ష నాయకుడిని నత్తి పకోడి అని పిలవడం ఖచ్చితంగా అది క్యారెక్టర్ అసాసినేషన్ కిందకే వస్తుంది. గతంలో దేవినేని అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూతో కూడా బోండా ఉమకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఆ పాత కక్షల్ని మనసులోనే పెట్టుకొని ఇలాంటి నీచమైన పదజాలంతో ఆయన శారీరక లోపాలని ఎత్తి చూపడము ఎంతవరకు కరెక్ట్ అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు పక్కన పెట్టండి. ఎందుకంటే గతంలో కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళంతా మాట్లాడిన మాటలు పిల్లలు చూసి నేర్చుకుంటున్నారు అంటూ కూడా మీరు ఏ రేంజ్లో ధ్వజమెత్తారు, ఏ రేంజ్లో ప్రజల్లో సానుభూతిని చేసుకున్నారు, ప్రజలు కూడా మీ వైపు వచ్చారు అనేది మర్చిపోతే ఎలా? ఆయన ఇక్కడితోటే ఆగిపోలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను కూడా ఫిజికల్గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. వెల్లంపల్లి ఎత్తులు అంటే ఆయన ఎంత హైట్ ఉన్నాడు అనేసరి, ఆ పొట్టోడు వెల్లంపల్లి వాడు కూడా ఈ రోజు రీతులు మాట్లాడుతున్నాడు అంటూ ఒక తోటి ప్రత్యర్థిని, ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ మంత్రిని అవహేళన చేయడము అనేది ఎంతవరకు కరెక్ట్? విజయవాడలో వాడు చేసిన అవినీతి అరాచకాలు అందరికీ తెలుసు. వెల్లంపల్లి గురించి మాట్లాడుతూ అది ఏకవచనంతో పిలుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే ఏంటిది యూట్యూబ్లో వీడియోస్ చేసినప్పుడు ఫ్లోలో లోకేష్, చంద్రబాబు, పవన్ అని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేసి అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు కదా. మరి మీ ఎమ్మెల్యే వాడు వీడు అన్నదాన్ని మరి ఎలా సమర్థిస్తారు మీరు? బాసు ఒక వ్యక్తి ఎత్తు, లావు, అరూపం వంటి శారీరక అంశాలను రాజకీయాల్లోకి లాగి అవహేళన చేయడాన్ని మరి మీ భాషలో దాన్ని మరి ఎలా సమర్థించుకుంటారో మీకే తెలియాలి. ఎందుకంటే దీన్ని అయితే బాడీ షేమింగ్ అంటారు. చట్ట ప్రకారం ఇవి నేరం కిందికే వస్తాయి. మరి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి చట్టసభల్లో కూర్చున్న సీనియర్ నాయకులే ఇలాంటి మాటలు వాడితే గతంలో యువతకు మీరు ఏ సందేశాలు ఇస్తారు అంటూ వైఎస్ఆర్సీపీని క్వశ్చన్ చేస్తారు కదా. మరి ఇప్పుడు మీరేం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మరి ఆన్సర్ ఉందా మీకు? ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి కూడా బోండా ఉమా గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు ఒక పొలిటికల్ బఫూన్ అన్నారు. ఆయన రాజకీయ జీవితము, ఆయన ముందు మీరు ఒక జూనియర్, సీరియస్లీ చెప్పాలంటే అంబటి రాంబాబు గారు ఒక సీనియర్, కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి వచ్చిన వ్యక్తి. ఆయన మాట్లాడే మాటలకు సమాజంలో కనీసం విలువ లేదు అంటూ అంబటి రాంబాబు గారి గురించి చేసిన కామెంట్స్. గత 5 ఏళ్లు మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పకుండా ఇప్పుడు మైకుల ముందు వచ్చి కామెడీ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.
ఒక సీనియర్ నేతను బహిరంగంగా బఫూన్ అనడము, ఎమ్మెల్యే మాజీ మంత్రిని అసలు ఎలా దీన్ని సమర్థిస్తారు అంటూ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు మచిలీపట్నం మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిని కూడా బోండా ఉమా వదిలిపెట్టలేదు. పేర్ని నాని పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు, నాడు అసెంబ్లీలోనూ బయట కూటమి నేతలపై బూతుల పురాణం అందుకున్న వీళ్ళంతా ఇప్పుడు సాధువులా నటిస్తున్నారు అంటూ మండిపడ్డారు. వాళ్ళు అలా బూతు పురాణం అందుకున్నారు కాబట్టే కదా ఇప్పుడు మీరు స్వపక్షంలో ఉన్నారు, వాళ్ళు విపక్షంలో ఉన్నారు. ఇక్కడ మనొక కీలకమైన అంశాన్ని గమనించాలి. ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడ సైబర్ క్రైమ్ స్టేషన్ లోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. మీకు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు, మనం చూసాము. రావణ్ విషయానికి సంబంధించి అదే కదా జరిగింది. మహిళల గౌరవానికి భంగం కలిగించిన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వము హెచ్చరిస్తోంది, కేసులు కూడా పెడుతుంది. మరి ఈ చట్టం కేవలము ఒక సామాన్యుడికి సోషల్ మీడియాలో ఒక పార్టీకి వారియర్ గా పనిచేసే వాళ్ళకు మాత్రమేనా? ప్రెస్ మీట్లు పెట్టి మైక్ల ముందు ఒక వ్యక్తిని ఫిజికల్గా మెంటల్గా కుంగదీసేలా నత్తిపకోడని, పొట్టోడని, బఫూన్ అని మాట్లాడే రాజకీయ నేతలపైన ఎలాంటి చర్యలు ఉండవా? ఇదేం న్యాయము అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే తప్పు ఎవరు చేసినా తప్పే కదా. నాడు వైసీపీ నేతలు బూతులు మాట్లాడితే ఏపీ ప్రజలు వారిని తిప్పికొట్టేశారు. నేడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా అదే తప్పును కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? గమనియట్లేదు అంటే వాళ్ళు చూడట్లేదా? బూతులు అనేది సంస్కారం కాదు అని చెప్పిన నోళ్ళే ఈరోజు బాడీ షేమింగ్లు చేయొచ్చు, అవహేళన చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇది కూటమి ప్రభుత్వ ఇమేజ్ని మరి అన్న పెంచుతుందేమో. ఇలా మాట్లాడడం వల్ల కూటమి ప్రభుత్వ నేతల ఇమేజ్ అనేది డబుల్ అవుతుందేమో, అది వాళ్ళకే తెలియాలి. అవతల వాళ్ళని దెబ్బతీసినప్పుడు ఇది మిమ్మల్ని కూడా దెబ్బతీస్తుంది కదా. మరి బోండా ఉమా ఇటీవల వైసీపీ నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థనీయమంటారు? అసలు ఒక వ్యక్తిత్వ హననం అనేది ఒక మనిషి లోపాన్ని ఎత్తి చూడడం. అసలు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ రాంగ్ ఉందా? మీరు ఎంతైనా మాట్లాడండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు ఏదన్నా డిస్క్రైబ్ చేయండి, ప్రాబ్లం ఉండదు. కానీ అతను మాట్లాడుతూ ఉంటే దాంట్లో నత్తి కనిపిస్తుంది అంటూ నత్తి పకోడి, అందులోని తండ్రితో గతంలో విభేదాలు ఉన్నాయి కాబట్టి అవినాష్ని టార్గెట్ చేయడం, నెక్స్ట్ పేరు నాని గారిని టార్గెట్ చేయడం, ఒక మాజీ మంత్రిని సీనియర్ నేతను అంబటి రాంబాబుని బఫూన్ అనడము ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు ఏంటి? ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలా? ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరే కదా పద్ధతిగా ఉండాలి, ఎవరు హద్దులు దాటినా గీతలు చెరిపేస్తాము, మాట్లాడడానికి అవకాశం ఇవ్వము అని చెప్పినప్పుడు ఒక ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ సంబంధించి మరి కూటమి నేతలు ఏం సమర్థిస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గతంలో హద్దులు దాటి మాట్లాడారు కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలను ప్రచారంలో ఏ రేంజ్లో వాడుకున్నారో మీరు మర్చిపోయారేమో. వైసీపీ వాళ్ళు మర్చిపోరు కదా, ప్రజలు మర్చిపోరు కదా. మా పిల్లలు ఇలాంటి భాష నేర్చుకునే దరిద్రం మాకు వస్తుంది అంటూ ప్రజలు ఏ రకంగా గళమెత్తారో చూసాం కదా. ఇప్పుడు మీరు మాట్లాడితే ప్రజలు అవి మర్చిపోతారా, గుర్తు చేయరా? ఏం చెప్తున్నారు? ఏం సంస్కారాన్ని అంటే ఇలాంటి సంస్కారం నేర్చుకోండి అని మీరు కూడా స్టార్ట్ చేస్తున్నారా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మేయర్ పీఠం కోసము మీ అబ్బాయికి ట్రై చేస్తున్నారు. అధినేత మెప్పు కోసం ప్రజల్లో చులకన కాకండి. అంటే వీళ్ళని తిడితేనే మీ అధినేతలు సంతృప్తి చెందుతారు అంటే మీ రాజకీయ భవిష్యత్తు కొలాప్స్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి. ఎందుకంటే అధినేత మెప్పు కోసం మీరు గీతలు దాటి మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మీకున్న వాల్యూను మీరే తీసేసుకుంటారు అన్న విషయము. అధినేత సీట్ ఇస్తాడేమో కానీ ఓటు వేసేది ప్రజలు. అధినేత మేమున్నాం నడవండి అంటాడేమో, మేబీ ఇలా తిట్టమని కూడా ఎవరు చెప్పరు. అది చంద్రబాబు నాయుడు గారి స్కూల్ కూడా కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఓ పక్క కష్టపడుతూ రోజులో 24 గంటలు సరిపోవట్లేదు అంటూ ఆయన కష్టపడుతూ సూపర్ 6 గురించి మనం అవలంబిస్తున్న డెవలప్మెంట్స్ గురించి ఆయన ఏదో పాపం అహోరాత్రులు కష్టపడతా ఉంటే మీలాంటి వాళ్ళు ఆ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి రెడీగా ఉన్నాము అన్నట్టు ఉంటే అది తిరిగి మీకే రివర్స్ అటాక్ అవుతుంది. మీరు ప్రశ్నిస్తే ప్రజలు కూడా ఇది కదా ప్రశ్నించే పద్ధతి, ప్రతిపక్షాలకు ఇలా కదా ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా ఉండాలి. అంతేగాని నోరుంది కదా అంటూ వాళ్ళ లోపాలని ఎత్తి చూపిస్తూ అవహేళన చేస్తూ, సబ్జెక్టు తెలీదా అతనికి? డిఎస్సి గురించి అసలు ఏం తెలియదండి, వచ్చాడు పట్టుకొని అసలు ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎంతమంది అప్లై చేశారు, మన ఏపీలో ఎంతమంది యువత ఉంది, ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు విమర్శలు చేయండి. అరే వినే వాళ్ళకు కూడా అరే బోండా ఉమ్మ గారు భలే లాజిక్ పాయింట్ పట్టుకున్నారులే అనేసి అనుకుంటారు. కానీ అలాంటివి కాకుండా రతిపకోడికి మాట్లాడడానికి రావట్లేదు, ఈయన ఒక బఫూన్లా తయారయ్యాడు, ఈయన నీతులు చెప్పే ప్రతివ్రత లాగా తయారయ్యాడు, ఇలాంటివి కాదు కదా సమాజం కోరుకుంటుంది. కాబట్టి ఇక మీదటైనా మీ భాషకు సంబంధించి మీరు కంట్రోల్ తప్పారనుకోండి, ప్రజలు మళ్ళీ కంట్రోల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, చూసుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.